హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ వాణి బాలాజీ. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే బూడిద గుమ్మడికాయతో ఒక కూర. ఇది ఇక్కడ కూటు అని అంటారు. ఇలా బూడిద గుమ్మడికాయ ముక్కలు విడిగా అమ్ముతారు 15 రూపాయలు అని చెప్పి. అవి తీసుకొచ్చి ఇలా పైన ఉన్న దాని దళసరిగా ఉంది కొంచెం, అది లేతలు కూడా దొరుకుతాయి. ఆ తొక్కంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇది చెప్పాలంటే యాక్చువల్గా వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కూర ఎక్కువ చప్పగా ఉంటుంది కాబట్టి కూర ఎక్కువ బౌల్లో పెట్టుకుని తినగలిగితే కనుక అన్నం తక్కువ తింటే మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. దీనికి కావాల్సింది ఏంటంటే పెసరపప్పు కొంచెం కుక్కర్లో మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం ఒక చారెడు పెసరపప్పు అయితే తీసుకున్నాను, దాంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసాను. ఈ రెండు కలిపి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించేసుకోవాలి. శనగపప్పు ఉడకకపోయినా పర్వాలేదు, బద్దలా ఉన్నా కూడా బాగుంటుంది పంటి కింద తగిలి. ఇలా నీళ్లు కుక్కర్లో నీళ్లు పోసి ఒక గిన్నెలో పప్పులు 2 వేసేసి మనం మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇది అయ్యేలోపు మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు ఎలా ఉడికించాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత, అంటే ఆవాలు బాగా చిటపటలాడి వెల్లుల్లి రబ్బలు బాగా వేగిన తర్వాత మనం దాంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలు మనం ప్రతి కూరకి వేపినట్టు బాగా ఎర్రగా వేగిపోవాలని అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, కొంచెం మగ్గాలంతే. మీకు నూనె కూడా తక్కువ పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం టమాటాలు, అంటే ఒక టమాటా వేసాను నేను. టమోటా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం కారం, ఈ 3 యాడ్ చేసుకోవాలి. ఇవంతా ఇలా కలిపిన తర్వాత యాక్చువల్గా బూడిద గుమ్మడికాయలోనే నీరు ఊరుతుంది, అది నీరున్న కాయే కాబట్టి. కాకపోతే కొంచెం ఆ ముక్క ఉడకటానికి మనం కొంచెం మూత పెట్టి ఉంచితే అది కొంచెం ఆవిరిలో ఉడుకుద్ది. ఈలోగా ఇక్కడ విజిల్స్ వేసినాయి కదా మనకి కుక్కర్లో, అది అలా పక్కన ఉంటుంది. ఈ ముక్కల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం మీరు పచ్చిగా తినలేననుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా పచ్చిగా తింటేనే బూడిద గుమ్మడికాయ చాలా మంచిది, అదేం పెద్ద ఉడకడం అవసరం లేదు. కాకపోతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు ముక్కలు బాగా ఉడికిన తర్వాత చూసుకుంటూ ఉండండి మీరు, అంటే మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఆ ముక్క మనం తీసి చూసామంటే, ఒక చాకుతోటి ఏదైనా కట్ చేసి చూసామంటే కనుక మీకు ఉడికింది లేనిది తెలిసిపోతుంది. అసలు ఇది ఉడకన అవసరం లేదని చెప్తున్నాను యాక్చువల్గా, పర్వాలేదు, మీరు కొంచెం కొంచెం పచ్చిగా ఉన్నా కూడా తినేయచ్చు. ఇలా ఉడికిన తర్వాత మనం దాంట్లో ఈ ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అంటే అది మనకి గ్రేవీలా తయారవుతుంది, కొంచెం సెమీ లిక్విడ్లా ఉంటుంది అనమాట. లిక్విడ్లాను ఉండదు, అలాగే ఫ్రైలాను ఉండదు, సెమీ లిక్విడ్లా ఉంటుంది. మీకు నూనె తక్కువ ఉంది కాబట్టి వెయిట్ లాస్కి మీరు ఒక బౌల్ అలా వండుకొని కూడా తినేయచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా కడుపు నిండా ఉంటుంది. ఇది చపాతీకి తినొచ్చు, రైస్కి తినొచ్చు. అసలు బూడిద గుమ్మడికాయ మనం పెద్దగా వాడం, కానీ అది చాలా మంచిది. మీరు ఇలా రెసిపీ చేసుకున్నారనుకోండి, తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉప్పు చూశాను నేను, ఉప్పు సరిపోయిందిలా చూసిన ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి చూడండి. బూడిద గుమ్మడికాయ మనకి బాగా అసలు రేటే కాదు, అది చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. మనం దిష్టికి ఒకటే కడతాం తప్ప తినం. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.